హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి అరెస్ట్ అయిన తర్వాత అతనికి సంబంధించినటువంటి కంటెంట్ మొత్తం కూడా వైరల్గా మారింది. చాలామంది సోషల్ మీడియాలో అతనికి మద్దతుగా పోస్టులు పెడతా ఉన్నారు, అతనికి మద్దతుగా వీడియోలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నేను అభినందించాల్సిన ఒక్క విషయం ఏంటంటే, వాళ్ళ తండ్రిని నేను అభినందిస్తున్నా. ఇమ్మడి రవి వాళ్ళ తండ్రి మీడియాతో మాట్లాడుతూ, నా కొడుకు చేసింది తప్పు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు, చట్ట ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటే అలాంటి శిక్షలు నా కొడుక్కి పడాల్సిందే. నిజంగా ఆ తండ్రికి యాడ్సప్. సొంత కొడుకని వెనకేసుకు రాలే, తప్పును తప్పుగా చూశాడు. ఈ దేశానికి ద్రోహం చేశాడు, సమాజానికి ద్రోహం చేశాడు, పోలీసులకే ఛాలెంజ్ విసిరాడు. పోలీసులకి ఛాలెంజ్ విసరటాన్ని తప్పు పట్టాడు వాళ్ళ తండ్రి. ఇలాంటోడికి ఎలాంటి శిక్షలు చట్ట ప్రకారం ఉంటే అలాంటి శిక్షలన్నీ పడాల్సిందే అని వాళ్ళ తండ్రి మాట్లాడాడు. నిజంగా వాళ్ళ తండ్రికి నా అభినందనలు. కానీ చాలామంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇమ్మడి రవికి మద్దతుగా. ఎందుకు? ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడని. థియేటర్కి పోతే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, సినిమా టికెట్ రేట్లు పెరిగిపోయినాయి. నిజమే, సినిమా ఇండస్ట్రీ నుంచి ఉండాల్సిన తప్పులన్నీ ఉన్నాయి. మల్టీప్లెక్స్లు పెరిగినాయి, పెద్ద ఎత్తున వేల రూపాయలు దండుకుంటా ఉన్నారు సినిమా టికెట్ పేరుతోటి. అన్నీ నిజాలే. ప్రీమియర్ షో అంటున్నారు, బెనిఫిట్ షో అంటున్నారు, టికెట్ రేట్ విపరీతంగా పెంచేస్తున్నారు. సినిమా బాగుందో లేదో తెలిసే లోపే పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారు. ఇదంతా నిజమే. కానీ సరే, ఇంత డబ్బులు దండుకునే వ్యాపారం మాత్రం ఇక్కడ ఉందేమో. కానీ ఇక్కడేముందో తెలుసా? ఈ దేశానికి ద్రోహం తలపెట్టే వ్యవహారం ఉంది, మీ వ్యక్తిగత భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. మీరు ఐబొమ్మ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైనా గమనించారా? నేను సహజంగా ఓపెన్ చేసేవాడిని కాదు కాబట్టి ఇన్నాళ్ళు వీడియో చేయలే. కానీ చాలామంది ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు, ఐబొమ్మ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని వస్తాయట, అగ్రీ కొట్టాలట. అగ్రీ కొట్టిన తర్వాత మళ్ళా సినిమా మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో దాని మీద కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తే మళ్ళీ అక్కడ అగ్రీ కొట్టాలట. 30 సెకండ్ టైం తీసుకుంటుందట. అప్పుడు కూడా నార్త్ సౌత్ లేదా వీనస్ ఎర్త్ అని వస్తాయట. దేని మీద క్లిక్ చేసినా సరే సినిమా డౌన్లోడ్ అయిపోయిందట. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ యాడ్ వస్తుంది, సినిమా డైరెక్ట్గా రాదు, యాడ్ వస్తుంది. అంటే బెట్టింగ్ యాప్కి సంబంధించిన యాడ్స్ వస్తాయి. ఆ బెట్టింగ్ యాప్లో యాడ్స్కి మనం ప్రభావితం అవుతామా లేదా పక్కన పెట్టేస్తే మన దాని స్కిప్ అయి సినిమాకి రావాలి. అంటే ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ కాబడుతున్నాయి ఈ నకిలీ వెబ్సైట్ ద్వారా. వాడు ఫ్రీగా సినిమా చూపించట్లేదండి, మన డేటాని తస్కరిస్తున్నాడు. అక్కడే ఉన్న మతలబ్ అంతా కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని 30 సెకండ్స్ టైం ఎందుకు తీసుకుంటున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? మీ మొబైల్ డేటాని హ్యాక్ చేస్తున్నాడు, మీ పర్సనల్ కాంటాక్ట్స్ని హ్యాక్ చేస్తున్నాడు, మీ పర్సనల్ మొబైల్లో ఉన్నట్టు మీ ఫొటోస్, వీడియోస్, మీ కాల్ లిస్టు, మీ చాట్ లిస్టు మొత్తం హ్యాక్ చేయబడుతోంది. మొన్న ఈ ఇమ్మడి రవి అనే వ్యక్తి ఐబొమ్మలో ఎలాంటి ఛాలెంజ్ పోలీసులకు ఇచ్చారో తెలుసా? నా దగ్గర 4 కోట్ల యూజర్స్ డేటా ఉంది, నన్ను పట్టుకోవాలని చూస్తే వాళ్ళ పర్సనల్ డేటా అంతా బయట పెడతా అన్నాడు. మన డేటాని తీవ్రవాదులకి, ఉగ్రవాదులకి అమ్ముకుంటున్నాడేమో. ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళ వెనకాల ఉండేది ఎవరు? వాళ్ళే కదా, టెర్రరిస్ట్ యాక్టివిస్టులే కదా, వాళ్ళకి అమ్ముకుంటున్నాడేమో కదా. నిషేధిత యాప్ని ప్రమోట్ చేస్తున్నాడు అంటే నిషేధిత సంస్థలకి మన డేటా పోవట్లేదని గ్యారంటీ ఏంటి? మన డేటా, మన సమాచారం మొత్తం కూడా వేరే దేశాలకి, వేరే వ్యక్తులకి, నిషేధిత ఆర్గనైజేషన్స్కి పోవట్లేదని గ్యారంటీ ఏంది? పైగా ఇతను ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్లకి ఎవరైనా లోన్ అయిపోయి ఉంటే, ఆ బెట్టింగ్ యాప్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని ఉంటే, ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంత డబ్బు వాళ్ళు గుంజి ఉండాలి? ఎవరో చెప్తున్నారు ఒక లెక్క, ఇమ్మడి రవి బెట్టింగ్ యాప్ల ద్వారా 1000 కోట్లు సంపాదించాడట. ఫ్రీగా సినిమాలు చూపించడం వల్ల 30 కోట్లే వచ్చినాయి, కానీ ఆ వెబ్సైట్ ద్వారా ప్రమోట్ చేయబడిన బెట్టింగ్ యాప్ల ద్వారా 1000 కోట్లు సంపాదించాడు. మీకు ఫ్రీగా సినిమాను చూపించడం వెనకాల ఇంత మతలబు ఉంటుంది. అంటే 1000 కోట్లు అతను సంపాదించాడు అంటే ఆ 1000 కోట్లు ఎక్కడి నుంచి సంపాదించాడు? జనాల నెత్తి మీద. అంటే జనాలు ఆ 1000 కోట్లు పోగొట్టుకున్నారని అర్థం. జనాలు ఆ 1000 కోట్లు పోగొట్టుకున్నారని అర్థం. ఆ 1000 కోట్లు సరే ఇతను సంపాదించుకుంటే సరే కొంతమేర ఓకే, కానీ ఇతనే సంపాదించుకున్నానికి గ్యారంటీ కూడా లేదు. ఇతన్ని ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్లు ఓనర్ సంపాదించుకుని ఉండొచ్చుగా. ఆ బెట్టింగ్ యాప్లలో ఎక్కడో పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, చైనాలో ఉండి ఆపరేషన్ చేస్తుండొచ్చుగా. ఎందుకంటే వాళ్ళు నిషేధిత యాప్లు కదా, వాళ్ళు మన కాడ ఉండరు కదా. అంటే మన డబ్బు మన శత్రువులకు వెళ్ళిపోయింది, మనం నాశనం అయిపోయినాం, మన కుటుంబాలు ఆగమైపోయినాయి, మనం ఆత్మహత్యల వైపు నెట్టబడ్డాం. మన కుర్రవాళ్ళు చాలామంది బెట్టింగ్ యాప్లకు లోనై చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మన కుటుంబాలు మధ్యతరగతి చిత్రమైపోయినాయి ఉన్నాయి. ఆ డబ్బులన్నీ పోయి బయట దేశాలకు వెళ్ళిపోయినాయి. ఇది ఆలోచించరే. ఇప్పుడు ఒక పెద్ద దొంగతనం చేసేవాడు, ఎప్పుడో నా చిన్నప్పుడు చెప్తుండేవాళ్ళు, వీరప్పనట ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళని, అంటే గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అంటే, అతను ఆ అడవుల్లో ఉండేవాళ్ళు, అతని చుట్టుపక్కల ఉండే వాళ్ళని చాలా బాగా చూసుకునేవాడట. ఎందుకు? వాళ్ళు పోలీసులు వస్తే అడ్డుకుంటారు ఒకటి, మా వీరప్పని అరెస్ట్ చేస్తే మేము ఊకోమంటారు, ఆ ఏరియాలో అతనికి కమాండింగ్ కావాలి, ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ బాగా పోషించేవాడు. వాళ్ళని బాగా పోషించడం వెనకాల చాలా పెద్ద కుంభకోణం ఉంది.
అతను అటవీ సంపద ద్వారా 1,00,000 కోట్లు సంపాదించుకుంటే ఒక 1000 కోట్లు పెడితే ఏముంది, వాళ్ళందరికీ చిన్న చిన్న అవసరాలు తీర్చొచ్చు. ఇప్పుడు ఆ చిన్న చిన్న అవసరాలకి వాళ్ళందరూ లొంగిపోయి వీరప్పనికి రక్షణగా నిలిస్తే అడవి మొత్తాన్ని దోచుకోవడానికి ఉపయోగపడేట్టే లెక్క. ఇవాళ మనం కూడా ప్రీ సినిమాకి అలవాటు పడి ఇలాంటి వాళ్ళకి రక్షణగా నిలబడితే, ఇలాంటి వాళ్ళకి మద్దతు జరిపితే మన దేశాన్ని క్యాప్చర్ చేయడానికి, మన దేశ సొమ్ముని ఉగ్రవాదులకి ఇవ్వటానికి, మన కుటుంబాన్ని ఆగం చేయటానికి, మన దేశం మీద కుట్ర చేయాలనుకునే వాడికి ఫండింగ్ రావడానికి ఉపయోగపడ్డోళ్ళం అవుతాం. ప్రీ సినిమా కోసం ఇంత చేయాలా మనం? మన దేశాన్ని నష్టం చేయాలా? ఏ గాలినైతే పీలుస్తున్నామో, ఏ తిండినైతే తింటున్నామో, ఏ భూమి మీద మనం నిలుస్తున్నామో ఆ భూమికి అన్యాయం చేయాలా? ఆలోచించారు ఒకసారి. ఫ్రీగా వచ్చే సినిమా కోసం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మారాలి, సినిమా టికెట్ రేట్ తగ్గాలి, ఈ డిమాండ్ నేను అగ్రీ చేస్తా. మీకంటే ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉంటా నేను. మీరు అనుకున్న పెద్ద సినిమా హీరోలను కొన్నాళ్ళు బ్యాన్ చేయండి, వాళ్ళే తగ్గకపోతే చూడండి ఖచ్చితంగా తగ్గుతారు. సినిమా ఇండస్ట్రీని, సినిమాలని కొన్నాళ్ళు బ్యాన్ చేయండి, సినిమా టికెట్ రేట్ ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తాయి. అలా చేయండి తప్ప ఇలాంటి యాప్లకి అలవాటు పడి మన పర్సనల్ డేటాని ఇస్తారండి. చాలామంది మహిళలు, మన ఇళ్లలో ఉన్న మహిళలు ఐబొమ్మ ఓపెన్ చేస్తే వాళ్ళ డేటా మొత్తం ఇలాంటి వాడి దగ్గర ఉంటుంది. ఇలాంటి వాడి దగ్గర నుంచి ఎవరి చేతుల్లోకి పోయిందో కూడా తెలియదు. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం అండి. దీన్ని మనం కేవలం ప్రీ సినిమా ఇస్తున్నాడు అనే దానికోసం సమర్థించాలా? మళ్ళీ ఎవడెవడో వీడియోలు చేస్తున్నాడు. ఏమంటాడు, సినిమా ఇండస్ట్రీలో బెట్టింగ్ యాప్లు సపోర్ట్ చేసే వాళ్ళు లేరా, ప్రమోట్ చేసిన వాళ్ళు లేరా, ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేయలేదా, ఇంకొక సమాన సోకాడి ప్రమోట్ చేయలేదా, పలానా ఓటీటీ సపోర్ట్ చేయలేదా? వాళ్ళందరినీ చెక్కించాల్సిందే. ఒక తప్పుకి ఇంకొక తప్పు సమాధానం కాదు. వీడు చేసిన నేరం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, వీడు అరెస్ట్ జరిగింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అంతేగాని ఇంకెవరినో రక్షించాలని కాదు. ఎవడెవడైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడో, ఎవడెవడైతే నిషేధిత యాప్లు ప్రమోట్ చేస్తున్నాడో, ఎవడెవడైతే విదేశాలకు డబ్బు పోవటాన్ని సహకరిస్తున్నాడో, ఎవడైతే మన దేశ మధ్య తరగతిని చిత్రం చేస్తున్నాడో, వాడెవడైనా పర్లేదు, ఎంత పెద్దవాడైనా పర్లేదు, మన దేశానికి ఉపయోగపడినప్పుడు, పైగా ఉపయోగపడకపోయినా పర్లేదుగా నష్టం చేస్తున్నప్పుడు వాడి తాట తీయాల్సిందే, తోలు తీసి ఎండబెట్టాల్సిందే. వాడు ఎవడు అనేది మనం చూడాల్సిన అవసరం లేదు. మనకి అభిమాని అయితే కావచ్చు కాక, ఎవడికి అభిమాని, ఎంతవరకు అభిమాని, మన అభిమాని హీరో అయినా పర్లేదు, హీరోయిన్ అయినా పర్లేదు, డైరెక్టర్ అయినా పర్లేదు, వాడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు అంటే వాడు తోలు తీసి ఎండబెట్టాల్సిందే. దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. ఇప్పుడు వీడి గురించి మాట్లాడుతుంటే వాడి పేరు తీసుకొచ్చి వీడు చేసిన నేరాన్ని తక్కువ చేయాలని చూసే ప్రయత్నాన్ని ఆపండిగా. వాడెవడో సినిమా టికెట్ రేట్ పెంచాడు, వాడికి చెప్పాల్సిన బుద్ధి మనం వేరే రకంగా చెప్దాం. అలా అంటే ఇలాంటి వాడిని సపోర్ట్ చేద్దామా? మన డేటాని చోరీ చేసి మన పోలీసుని బెదిరిస్తూ నా దగ్గర పలానా అమ్మాయి డీటెయిల్స్ ఉన్నాయి, పలానా అమ్మాయి ఫొటోస్ ఉన్నాయి, నేను బయట పెడతా అనేవాడిని మనం పెంచి పోసిద్దామా? ఒక పావుని పాలు పోసి పెంచి పోసిద్దామా? అరే నాయన, ఇట్లాంటి వాళ్ళు వల్ల కాదు తీవ్రవాదులు తయారవుతుంది. మనం ఇట్లాంటి వాళ్ళు వసూలు చేసే పని కంతా వాళ్ళ చేతుల్లోకే పోతుంది. ఇలాంటి వాళ్ళు మనం సపోర్ట్ చేద్దామా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, దయచేసి ఆలోచించండి. ఫ్రీగా సినిమాలు ఇస్తున్నాడు, సినిమా ఇండస్ట్రీ చాలా కఠినంగా ఉంది. ఈ రెండు విషయాలతో నేను అగ్రీ అవుతాను. కానీ ఫ్రీగా సినిమాలు ఇవ్వటం వెనకాల ఉన్న నేర సామ్రాజ్యాన్ని మనం చూడకపోతే మనం మనల్ని మోసం చేసుకున్న అవుతాం, మన కుటుంబాలను మోసం చేసుకున్న అవుతాం, మన దేశాన్ని మోసం చేసుకున్న అవుతాం. కాబట్టి మళ్ళా చెప్తున్నాను, బెట్టింగ్ యాప్ల విషయం బయటకు వచ్చినప్పుడు చెప్తున్నాను, తీవ్రవాదులకి ఫండింగ్ జనరేషన్ బెట్టింగ్ యాప్ల ద్వారానే అవుతుంది అనేది నాకున్న వ్యక్తిగత అనుమానం. ఒకప్పుడు లేక బాంబులు పట్టుకొని, తుపాకులు పట్టుకొని మన దేశం మీద యుద్ధం చేయట్లేదు. సరే, అలా కూడా యుద్ధం చేస్తున్నారేమో, కానీ అలా కాదు. ప్రధానంగా మన ఆర్థిక శక్తిని దెబ్బతీయటమే లక్ష్యంగా, మన యువతని నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా చాలామంది బెట్టింగ్ యాప్లు, నిషేధిత యాప్లని మన మీదకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆ యాప్లకి కనుక మనం లొంగిపోయామంటే మనం చిత్రమైపోతాం, వాడు ఆనందపడతా ఉంటాడు. మన డబ్బును వాడు గుంజుకుంటాడు, మన ఆర్థిక శక్తిని వాడు గుంజుకుంటాడు, మన దేశాన్ని చిత్రం చేసి వాడు ఆనందపడతాడు. మన దేశం ఎదుగుతున్న దేశం, దాన్ని ఆపటం వాడి ప్రయత్నం. అది చైనా వాడి ప్రయత్నం కావచ్చు, పాకిస్తాన్ వాడి ప్రయత్నం కావచ్చు, ఇంకెవడైనా తీవ్రవాది ప్రయత్నం కావచ్చు. అలాంటి వాడి ప్రయత్నాలకి ఎవడు సపోర్ట్గా నిలబడ్డా, తెలిసి తెలియకుండా, తెలిసి నిలబడవచ్చు, తెలియక నిలబడవచ్చు, అలాంటి వాళ్ళని మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి. ఫ్రీ సినిమా కోసం, అలా చెప్తున్నా, ఫ్రీగా ఇస్తున్నాడు సినిమా అని చెప్పేసి ఒకే ఒక్క కారణం చేత దొంగలకి, దోపిడీదారులకి, తీవ్రవాదులకి, ఆలోచన ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయకండి. పెద్ద పెద్ద సినిమాలని హ్యాక్ చేయగలిగిన వాడు, శాటిలైట్ని హ్యాక్ చేయగలిగిన వాడు, ఓటీటీని హ్యాక్ చేయగలిగిన వాడు, నీ మొబైల్ని హ్యాక్ చేయడం పెద్ద విషయమే కాదు. వాడికి కొన్ని సెకండ్స్ ఈజీగా అలా సరదాగా హ్యాక్ చేసి పడేస్తాడు. అంతే, సరదాగా హ్యాక్ చేసి పడేస్తాడు మీ మొబైల్స్ని, మీ పర్సనల్ డేటా మొత్తాన్ని కూడా. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, మొత్తం మీ పర్సనల్ డేటా మొత్తం హ్యాక్ చేసి పడేస్తాడు. దాని అవసరమైతే అమ్మేసుకుంటాడు. సో బీ కేర్ఫుల్ విత్ దెమ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.